హాయ్ అందరికి నమస్కారం, ఎల్లరికం వనక్కం. కిరణ్ సే హాయ్. హలో హాయ్. హాయ్. సో ఇప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎ చేంజ్ నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి. అంటే ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా సినిమా గురించి, నువ్వు కూడా నన్ను అడుగు. సూపర్ అడిగి. సో ఫస్ట్ ఏంటంటే రిలీజ్ దగ్గరకు వచ్చింది. నాకైతే ఒక యాంగ్జైటీతో కూడిన ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. యాంగ్జైటీ అంటే ఏదో భయమో లెస్ కాన్ఫిడెన్స్ ఒకటి కాదు, కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా, అందరూ చూసి ఏమంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏం చెప్తారు, ఏ సీన్స్. అంటే ఇప్పుడు మనకు సినిమాలో చాలా బ్లాక్స్ ఉన్నాయి. నువ్వు ఒక బ్లాక్ ఎక్సైట్ అవుతావు, నేను ఒక బ్లాక్ ఎక్సైట్ అవుతాను, మన డైరెక్టర్ ఇంకో బ్లాక్ ఎక్సైట్ అవుతావు. సో వీ హ్యావ్ డిఫరెంట్, అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఫేవరెట్ సిచ్యువేషన్స్ అండ్ బ్లాక్స్ ఉన్నాయి కదా. నీకు నచ్చింది ఏంటి? నాకు జిగితారా లీడ్ బ్లాక్ పిచ్చి లేచిపోతుంది. నువ్వు చాలా చోట్ల చెప్తూనే ఉన్నావు జిగితారా లీడ్ అని. జిగితారా అదిరిపోద్ది, టెంపుల్ సీక్వెన్స్ అదిరిపోద్ది. అండ్ నిన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం మన పొసెసివ్ సీన్స్ ఉంటాయి కదా, ఎవ్రీ కపుల్ విల్ కనెక్ట్. ఆ క్యూట్ పొసెసివ్నెస్ అనేది ఉంటది కదా ప్రతి రిలేషన్షిప్ లో. ఎవ్రీ కపుల్ విల్ కనెక్ట్. చూడు నువ్వు, అది రేపు థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది ఆ సీక్వెన్స్ లో అన్ని. నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ సినిమా అంతా యాక్ట్ చేస్తున్న ఫీలింగ్, అంటే మళ్ళీ మనం మొత్తం చేయాలి కదా. నేను బాబో బట్ ఇట్ వాస్ సో ఫన్. ఎందుకంటే మనము సినిమా అంతా ఒక స్ట్రెచ్ లో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకంటే. మనం టక్క షార్ట్లు చేసుకుని వెళ్ళిపోతాము, కానీ ఈ సినిమా మర్చిపోలేం లేదు. ఇట్స్ వెరీ. నీకెందుకు అంత పర్సనల్, అంటే ఎందుకు అంత పర్సనల్ కనెక్ట్? అంటే కొన్ని క్యారెక్టర్స్ లో లైఫ్ ఉంటది. ఈ సినిమా ఏంటంటే బ్లెండ్ ఆఫ్ కొంచెం లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ప్యూర్ కొంచెం క్లాస్ కి నాస్ కి సంబంధం లేకుండా కమర్షియల్ గా ఉంటూనే ఒక లవ్ ఉంటది కదా. అలాంటి క్యారెక్టర్స్ రేర్ గా దొరుకుతాయి. స్టీవెన్, నా క్యారెక్టర్ గానీ, నీ క్యారెక్టర్ గానీ మనకి వెరీ రేర్. అంటే ఒక లైఫ్ ఉంటది కదా కంప్లీట్లీ. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అదే అంటున్నా, అరే ఏంది అయిపోతుందా ఇప్పుడు ఈ జర్నీ, అయిపోతుందా? లాస్ట్ డే ఆఫ్ షూట్ అసలు 7 మనిషి లేడు అసలు. ఎందుకు ఫుల్ ఎమోషనల్ అయితే నాకైతే ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి రేపటి నుంచి స్టీవెన్ గారి ప్లే చేయలేదు నాకు. అంటే ఈ కథ చూపి ఒకసారి, ఇది ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సినిమాకి. అసలు దాని మీద ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అన్ని నడుస్తూ ఉంటే పాప మీ మనిషి ఇంకా తీయట్లేదు. ఎందుకంటే మా డైరెక్టర్ ఈయన ఒక ఒప్పందం చేసుకున్నారు అనమాట. సినిమా అయిపోయిన తర్వాత ఆ కడ నేనే పెట్టుకుంటా అని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఈయన కూడా చాలా హ్యాపీగా అన్నా మీరే పెట్టుకోండి అన్న. కానీ సినిమా అయిపోయేంత వరకు ప్రమోషన్స్ వరకైనా నేను వేసుకొని తిరుగుతా, లెట్ మీ ఫీల్ లైక్ స్టీవెన్ అని. అట్లా నీవేకి ఉన్నాయి కొన్ని, కానీ అవి పెట్టుకొని తిరిగితే బాగోదు. ఎస్, బట్ మన పాటలు అసలు క్రేజీగా వెళ్తున్నాయి. నేనైతే ట్రైలర్ కోసం కూడా చాలా వెయిటింగ్. పొద్దునే రవి బ్రో మెసేజ్ చేశారు, మన సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం కదా. అంటే ఒకటైతే నా ఫీలింగ్ ఏంది తెలుసా, పాటలు ట్రైలర్ ఇవన్నీ కాదులే గానీ, ఆడియన్స్ థియేటర్ కి వచ్చినప్పుడు ఒక కంప్లీట్నెస్ ఉంటది కదా, భయంకరంగా ఎక్సైట్ అయిపోతాం. ఇట్స్ నాట్ అబౌట్, నాకు తెలియదు అది ట్రైలర్ కి ఎంత ఎక్సైట్ అవుతారు. కానీ మన రవి బ్రో, మన ప్రొడ్యూసర్స్, మన ఎడిటర్ పాపం వాళ్ళు అంటే వినిపించినట్టు కనిపించినట్టు చెప్పాలి. వాళ్ళు దాన్ని ఎలా చేస్తారో అనేది నేను కూడా చాలా క్యూరియస్ గా ఉన్నా. ఎందుకంటే మనము డైలాగ్ వర్జన్ లాగా మనం మన తొలి ప్రేమే తోపు కాదని చెప్పి ఫస్ట్ లో ఒకటి చేసాం కదా. నువ్వు చూడు, ఈ వీడియో సేవ్ చేసుకున్నావు చూడు, 24th మ్యాజిక్ జరుగుతుంది. అంతే అంటావా? కాంట్ ఈవెన్ బిలీవ్ ఏం జరగబోతుంది. ఫోన్ కొంచెం కింద పెట్టిన అంటే అన్నపూర్ణ 7 ఏకర్సా లేకపోతే ఏంటి, వీళ్ళు ఉన్నారు అంటే ఈ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంటే ఎంత జరగబోతుంది ఏంటి అని చెప్పి. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు మనము లవ్ లో పడిపోతాం కదా క్యారెక్టర్స్ తో, అది ఇది. ఎందుకో నేను చెన్నైలో ఏమవట్లే షూట్ అయిపోయిన రోజు నాకైతే ఇక్కడ గొంతులు ఇక్కడ నొప్పి అవుతుంది. అందరూ అసలు ప్యాకప్ అని చెప్పేసి మైకులంతా సర్దేసిన తర్వాత కూడా లేదు మన ఇద్దరం 2 డ్రెస్సులు నిజంగా తగిలి. నేను నాకు ఒక కాస్ట్యూమ్ ఉంది, పీపుల్ ఒక కాస్ట్యూమ్ ఉంది. ఆ ఒక్క కాస్ట్యూమ్ నిజంగా చూస్తే చిరాకు వస్తుంది, కానీ వదిలేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా టఫ్ లే రోడ్ల మీద పడి కదా. చూడు మాస్ ఆడియన్స్ అంటే నా లైఫ్ లో నాకు అది ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ మాస్ సీన్. నాకు ఆ సెకండ్ హాఫ్ సీన్ నాకు అది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇంతకు ముందు అలాంటిది ఏం చేయలేదు. ఇట్స్ సో ఛాలెంజింగ్. ఇది వేరు, ఇది ఏడుపు కాదు, ఇది ఏడుపు కాదు, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. బట్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్ కానీ
ఒక అమ్మాయికి ఇలాంటి ఒక అదిరిపోయే సీన్ పడ్డం అనేది నా లక్కనే చెప్పాలి నిజంగా. ఎందుకంటే మన సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా డిస్కషన్ చేసుకున్నప్పుడు యూ సెడ్ గౌరీ ఇది కానీ నువ్వు క్రాక్ చేస్తే నథింగ్ లైక్ ఇట్ అని నువ్వు చెప్పావు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. నేనైతే ఫస్ట్ మొన్న మణి గారికి మనం బర్త్డే విషయస్ అంతా చెప్పంతా మాట్లాడుకున్నాం కదా, ఆర్ఆర్ గురించి వెయిటింగ్ అబ్బా. నేను రీ రికార్డింగ్ గురించి వెయిటింగ్. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ ఇంద్రాలు ఇవి అవి, దిస్ రీ రికార్డింగ్ వల్ల ఒక సీన్ నీకు ఇంకా గుర్తుంటది. లైక్ నేను అదే అన్నాను నైట్, సరే క్లాస్ సినిమాను ఏదో ఒకటి పక్కన పెట్టండి సార్, నా ఇంట్రడక్షన్ స్టాలిన్ విజన్ ఏదైతే సార్ 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 ఇంద్రాలో స్నేహలత రెడ్డి బీజం ఉంటారు కదా, ప్లీజ్ సార్ నాకు ఎక్కడ స్నేహలత రెడ్డి బీజం కొట్టండి సార్ అన్న. అండ్ ఆయనకు కూడా చాలా ఇష్టం అంట. నేను అడుగుతున్నా సార్ మీకేం ఇష్టం సార్ ఇంద్రాలో అంటే, నాకు స్నేహలత సార్ ప్లీజ్ ఆ బీజం నాకు కొట్టండి అన్నా నేను. సో టూ మచ్ స్టఫ్. అట్లా హీరోయిన్స్ కూడా అదొగారా అబ్బా కదా, దగ్గర వాళ్ళు అలా నడిచి వస్తుంటే సారీ కట్టి సూపర్ సూపర్ స్టఫ్. నువ్వేంటి ఎక్సైటెడ్ చెప్పు, ఏ సీన్ నువ్వు ఎక్సైటెడ్? ఆఫ్ కోర్స్ అరే నాది ఎట్లా అంటే, నేను ఫస్ట్ హాఫ్ ఒకలాగుంటే సెకండ్ హాఫ్ ఒకలాగుంటా. నాకు ఆ డిఫరెన్స్ స్క్రీన్ పైన ఎలా కన్వర్ట్ అవుతుంది అని నాకు చాలా క్యూరియస్ గా ఉంది. ఎందుకంటే చాలా అప్స్ అండ్ డౌన్స్, మనకు ఒక్కొక్క పాటకి నా క్యారెక్టర్ లో చేంజ్ వస్తుంటది. గుర్తుందా ఒక మీనింగ్, మన జిగితారో ఇంకొక మీనింగ్, దాని తర్వాత వదలనే మన లవ్ స్టోరీ గురించి ఉన్న ప్రాపర్ సాంగ్ అది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో మనం రిలీజ్ చేయని ఒక పాట ఉంది, లేడీస్ సాంగ్ ఒకటి, అది లేడీస్ సాంగ్ ఒకటి ఉంది కదా, అది నాకు కొంచెం అది విని నేను ఆ సీన్ కి ప్రిపేర్ అవుతాను కదా. దాని గురించి నాకు మాట్లాడాలని ఉంటది కానీ మన వాళ్ళు రిలీజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ కొడతారేమో అని సైలెంట్ గా ఉన్నా. బట్ ఒక్కొక్క పాట అంటే మన పాటలు కూడా ఇలా సినిమాతో ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి నాకు ఇవన్నీ ఎలా కూర్చుంటాయి అసలు ఏంటి ఏమవుతుంది అనేది నాకు ఎవ్రీబడి నోస్ దట్ నేను కొంచెం మ్యూజిక్ పిచ్చిదాన్ని కాబట్టి ఈ మ్యూజిక్ అనేది మన బ్యూటిఫుల్ స్టోరీకి ఎట్లా బ్లెండ్ అవుతుందని నేను దానికి చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను కదా. క్లైమాక్స్ నుంచి ఎవరు థియేటర్ కి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికి క్లైమాక్స్ గైస్ షామీర్పేట షూట్ చేసి ఒక 3 వారాలు అయింది. ఇక్కడ ఒక బ్లాక్ డాట్ కనపడుతుంది కదా, కుట్టిన దోమలు మరకలు ఇంకా పోలేదు నాకు, అన్ని దోమలు కుట్టాను. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్. లేదు అది వర్త్ ఇట్. క్లైమాక్స్ అసలు అంటే మన షూట్ ని కూడా చాలా విషయాలు ఎఫెక్ట్ చేసాయి, డోంట్ యూ థింక్ సో? క్లైమాక్స్ షాట్ అది రౌండ్ ట్రాలీ షాట్ రవి బ్రో పని అయిపోయింది ఇంకా అసలు. సో మా డైరెక్టర్ కి ఆ ఒక్క షాట్ పడేటప్పుడు ఆడియన్స్ కదా, అయితే కొంతమంది ఆడియన్స్ విజిల్స్ వేస్తారు, కొంతమంది ఆడియన్స్ ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఎమోషనల్ గా ఉన్నప్పుడు అమ్మా అన్న ఒక వైబ్ ఉంటది కదా, ఇన్సైడ్ కొన్నాను ఆ వైబ్ ఉంటది. అసలు దానికి బీటెస్ ఏంటంటే మా డిఓపి మా డైరెక్టర్ వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. మా డైరెక్టర్ మైండ్ లో ఒకటి ఉంది, డిఓపికి ఏదైనా చెప్పాలి కదా, చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి కదా. నేను ఏం చెప్తున్నాను మా డిఓపికి ఏమర్థం అవుతుందని మా డైరెక్టర్ ఆలోచిస్తున్నాడు. బట్ ఎగ్జాక్ట్లీ ఆ డిఓపి వాజ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. మా డైరెక్టర్ ఇలా మానిటర్ చూస్తూ ఒక్కసారి మైకల్ తీసేసి వచ్చింది రెడీ అని చెప్పి రిలాక్స్ అయిపోయాడు సడన్ గా. మేమేమో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ సీన్ టు డూ. మేము ఏంటి ఎలా అంటే మనం కూడా లేదు షార్ట్ వచ్చింది షార్ట్ అయిపోగానే అసలు డిస్కషన్ లేదు. అంటే కొన్ని మూమెంట్స్ అసలు మర్చిపోలేం. చెన్నై లవ్ స్టోరీలో సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా దట్ మూమెంట్ అది ఎప్పటికీ గుర్తుంటది. చెన్నై లవ్ స్టోరీ అనగానే షార్ట్ గుర్తుంటది. చాలా డిఫరెంట్ సినిమా అబ్బా. అంటే నేను సినిమా చేస్తున్నాను చెప్పడం మన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు తప్పిపోయామేమన్నా ఇటైతే కాదు, హైటెక్ సిటీ అటు వెళ్ళాలి. ఇంకా నాకు ఆ ఇల్లు అబ్బా, మన ఇల్లు ఉంది తెలుసా, అస్సలు ఒకలాంటి అటాచ్మెంట్. సెట్ పీకేస్తున్నారంటే ఏంటి వెళ్ళి 2 రోజులు పడుకొని వస్తావా అని చెప్పి డైరెక్టర్ నా మీద జోకులు వేస్తున్నాను. నేను తొందరగా అటాచ్ అయిపోతాను అనమాట చిన్న చిన్న వస్తువులకి, మన సెట్ కి. మరి నేను కొంచెం ఈజీగా అటాచ్ అయిపోయే మనిషే. సో ఇలాంటివి ఇంకా సెట్ ఇట్లాంటివి అంటే నాకు ఇంకా బాధేస్తుంది, ఎందుకంటే అది ఎక్కువ రోజు పీకేస్తారని నాకు తెలుసు. సో అప్పుడు ఇంకా ఈ ఇంటిని మళ్ళీ రీవిజిట్ చేయలేదు. తెలుగులో మేబీ ఫోర్త్.
బట్ ఐమ్ ఎక్సైటెడ్. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, చెన్నై బ్యాక్ డ్రాప్ లో అక్కడ సెట్ చేసి అక్కడక్కడ తమిళ్ వస్తుంటది. నాకైతే డబుల్ పేమెంట్ ఇవ్వాలి వీళ్ళు, ఎందుకు తెలుసా? మొత్తం తమిళ డైలాగ్స్ అని సగం నేనే చెప్పా. అడగండి మరి ఎస్కేఎన్ శైలేష్ గారిని. రవి బ్రో వస్తాడు, వాయిస్ నోట్ పెడతాడు, పెట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వస్తావు, వీటి తమిళ్ సెండ్ చేయి అంటాడు. నేను ఎంగిరికింగ ఎప్ప వరింగ అని చెప్పి నేను ఆయనకు వాయిస్ నోట్ పంపిస్తే ఏ క్యారెక్టర్ అయితే ఆ డైలాగ్ చెప్పాలో అది వాళ్ళకి పంపించి ఇట్లా చెప్పాలి అని చెప్పి నేను చెప్తాడు. సో హాఫ్ తమిళ్ ట్యూటర్ కూడా నేను ఈ సినిమాకి. చెన్నైలో యాక్చువల్లీ మంజల్ వి వెంట్. వెళ్ళండి ఎవరైనా చెన్నైకి వెళ్తే మంజల్ చాలా బాగుంది. మంజలే కదా, మంజల్ సూపర్ ఫుడ్ అసలు. బట్ చెన్నై స్కెడ్యూలే అసలు మ్యాజికల్ గా అయిపోయింది కదా. ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ స్కెడ్యూల్ గానీ అన్ప్లాన్డ్ స్టఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ గా వచ్చిందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం వదలనే పాటలో ఆ ట్రైన్ షాట్ ని అయితే అస్సలు ఫుల్ సఖీ మూవీలో హీరోయిన్ లా ఫీల్ అయిపోయాను. అసలు అందరు అదే మూడ్ లో ఉన్నారు. కానీ ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ చేసినప్పుడు అదో ఫీలింగ్ ఉంటుంది, అటాచ్ అయిపోతాం కదా. అది కష్టం ఆ క్యారెక్టర్స్ నుంచి బయటికి రావడం. అదే నేను సరే ఆడియన్స్ ఏం రియాక్ట్ అవుతారు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, వాట్ అబౌట్ స్టీవెన్ స్టేడ్ ఇన్ యూ? అంటే స్టీవెన్ గురించి ఒక్క విషయం, టెల్ మీ వన్ థింగ్, అది నేను ఇంకా ఇప్పట్లో వదిలిపోదు. క్యారెక్టర్ కావచ్చు లేదా ఏదన్నా కావచ్చు, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ వోంట్ లీవ్ యూ? వాడి ఇన్నోసెన్స్ ఉంటది కదా, రైటింగ్ లో టీ కప్ సీన్ ఉందా, దట్ సీన్ ఈజ్ లైక్ సంథింగ్ లైఫ్ కదా. అది నేను కూడా అమ్మాయిని చూసే విధానం, ద వే హీ ట్రీట్స్ గర్ల్, నాకు అంటే ఐ ఫీల్ ప్రతి ఒక్క అమ్మాయికి అలాంటి ఒక అబ్బాయి ఉంటే అదొక వైబ్ ఉంటది కదా. లవ్ ఉన్నప్పుడు చూపించడం, పొసెసివ్నెస్ చూపించడం, ఆ కేరింగ్, ఇదంతా ఇట్స్ చేస్తారు నాకు వెరీ 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 ఇన్నోసెంట్ గా స్టీవెన్. నేను కూడా అంతే అనుకో, అది వేరే విషయం. బట్ అంతేనా? అంతే కదా, నమ్మొచ్చంటావా? ఇన్ని రోజులు పరిచయం లేదు అనిపించలేదు. అనిపించట్లే, ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ యువర్ లైక్. బట్ నివి లాంటి క్యారెక్టర్ రావడం నిజంగా రాసి పెట్టున్నారు కిరణ్. ఎంత అదృష్టం అసలు. ఎందుకంటే ఒక బరువైన పాత్ర, ఒక బాధ్యత ఉన్న పాత్రని ఈ పిల్ల షీ కెన్ క్యారీ అని నన్ను నమ్మించినందుకు నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్. బట్ నేనైతే కథ విన్నప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయా, ఐ హ్యావ్ టు గివ్ మై ఎవ్రీథింగ్. అంటే ప్రతి సినిమాకి అలానే అనుకుంటాము, బట్ వెన్ దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ యూ టు పర్ఫార్మ్, ఇంకా చేయబుద్ధి అవుతుంది. లైక్ ఏదన్నా చేయాలి, ఇంకా బెటర్మెంట్ గా చేయాలి, ఇంకేం చేయొచ్చు, మాట్లాడాలి, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని నాకే చాలా క్వశ్చన్, నేను చాలా క్వశ్చన్స్ అడిగే మనిషిని అనమాట. సో రవి బ్రోని ప్రతి సీన్ ముందు, బ్రో ఇట్లా చేద్దాం బ్రో, అట్లా చేద్దాం బ్రో, మీరు ఇన్పుట్ ఇవ్వండి బ్రో, మూడ్ ఏంటి బ్రో, ఆ పిల్ల ఏం ఆలోచిస్తుంటది, లోపల ఏం ఆలోచిస్తుంటది, బయట ఏం చూపిస్తుంటది, ఇలాంటివన్నీ నాకు చెప్పండి బ్రో, ఐ వాంట్ టు బిహేవ్ లైక్ నివి అని ఐ యూజ్డ్ టు ఆస్క్. మెథడ్ యాక్టింగ్ చేస్తావు? నేను మెథడ్ యాక్టింగ్ ఏం చేయను, మెంటల్ యాక్టింగ్. మామూలుగా ఏడ్చే ముందు నీ మైండ్ లో ఏం రన్ అవుతుంటది? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ యు దట్. అవునా? ఏడుపు సీన్ ఉంది, ఏం రన్ అవ్వదు. నువ్వు నా ఏడుపు సీన్ ఏది చూసినా కూడా కట్టనంగా నేను నవ్వడం స్టార్ట్ చేస్తాను, చూస్తావా? లేదా గ్లిజరిన్ వల్ల, మంట వల్ల గానీ ఇట్లా అట్లా అంట, లేకపోతే నవ్వుతా. బట్ అట్లా నిజంగా ఏడవడం అనేది ఆ సీన్ కి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనకు నిజంగా ఏడుపు రావాలంటే మనం కొన్ని సీన్స్ కి, లైక్ నిజంగా నన్ను కదిలిచ్చే సీన్స్ ఉంటే నిజంగా నేను కొంచెం టియర్ అప్ అయ్యి అది నా ఫేస్ లోనే తెలిసిపోతుంది. అలా ఏదైనా ఉందా పర్టికులర్ సీన్? ఉంది కదా, మనం ఇదే మన సెకండ్ హాఫ్ నా మాస్ సీన్. నా మాస్ సీన్ కి అయితే నాకు కొంచెం ఏం చేస్తాను తెలుసా, నేను క్యారవాన్ లో ఒక్కదాన్నే కూర్చొని లైట్లను ఆపేసి చీకట్లో కూర్చున్నాను. అలవాటు పడ్డానికని కాదు, ఐ వాంటెడ్ టు ఫీల్ దట్. అంటే అది ఐ రియలీ వాంటెడ్ టు ఫీల్ దట్. లైట్లన్నీ ఆపేసి ఒక్కదాన్ని కూర్చొని, మన మనీ సార్ కొట్టిన ఒక బీజం ఉంది, రవి బ్రోకి పంపించారు. మన పాటదే ఒక ఇన్స్ట్రుమెంటల్ వర్జన్, వైలిన్, రవి బ్రో నాకు అది పంపించారు. అస్సలు అది పెట్టుకొని చీకట్లో అది ఇవ్వగానే ఏదో అయింది నాకు, ఏదో పోనింది, అదేంటో తెలీదు. దెన్ దట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. సో అప్పుడప్పుడు ఇలాంటి ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నప్పుడు లేదా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నప్పుడు. నాకు నేచురల్స్ చాలా ఇష్టం. బాగుంటది. చీకు ఐస్ క్రీమ్. ఏ ఫ్లేవర్? సపోటా. నాకు సపోటా ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. తిన్నామా? లేదు, గొంతు పోతుంది మళ్ళీ. డబ్బింగ్ అయిపోయింది, కరెక్షన్స్ ఉన్నాయంట. బట్ ఓకే, సూపర్. వీ హ్యాడ్ ఫన్ హ్యావింగ్ దిస్ క్యూట్ చాట్. బట్ చెన్నై లవ్ స్టోరీ అస్సలు
దిస్ ఫిల్మ్ ఇస్ అవర్ బేబీ అబ్బా. మేమంతా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. వెరీ వెరీ హ్యాపీ. అందరు టైర్డ్ గా ఉన్నాం బట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అండ్ ఏంటి నిద్ర పరిస్థితి ఏంటి? నిద్ర అంటే ఏంటి అంటావా? అసలు అదొక్కటి ఎన్ని రోజులు నిద్ర లేకపోయినా కూడా నిద్రల మీద జోకులు వేసుకొని బతికేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సినిమా కోసమే అన్నట్టున్నాం. సో చెన్నై లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ వర్త్ ఇట్. మీకు కూడా అండి July 24th ఒక కొత్త ప్రేమ కథ చూడబోతున్నారు. ఎప్పుడు చెప్పేదే, ప్రతి ప్రేమ కథ అలాగే ఉంటే చరిత్ర కూడా నచ్చదు. మా ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. గో విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫ్యూ సీన్స్ లో అయితే మీరు రిలేట్ అయిపోతారు, వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ అని. Yes. అండ్ పర్టికులర్లీ సెకండ్ హాఫ్ లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ కి, ఆ పొసెసివ్ సీన్స్ కి థియేటర్ లో ఖచ్చితంగా మీ వైఫ్ తోనో మీ గర్ల్ ఫ్రెండ్ తోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేని వాళ్ళు కరే ఇలా ఉంటే బాగుంటుంది కదా బాగుంటుంది కదా అని అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ మన తెలుగు సినిమా మంచి లవ్ స్టోరీ రాబోతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. జస్ట్ 12 days టు గోనా, అంతేగా 12 days. అంతే. ఈరోజు ఎంత 12? 12 ఈరోజు 12th. డేట్లు తెలియవు, రోజులు తెలియవు, నిద్ర లేదు, పగలు లేదు, రాత్రి లేదు. బట్ ఈరోజు 12th. సో 13 days టు గో, 12 days టు గో. ఎస్, బాగుంటదన్నా, నిజంగా బాగుంటదన్నా. See you guys in theaters. Bye. Bye bye.